శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. నా నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు తెలుసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మన ఇప్పుడు చెప్పిన నెంబర్కి మీరు పంపించినా లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి సేమ్ ఒకటేనండి పంపిస్తే చాలా మంచిది, మేము చూస్తూ ఉంటాం. అలాగే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు మనం 25 మే నుంచి 31 తారీఖు మే వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వితీయ భావంలో రవిబుధులు ఉండడం చాలా చాలా మంచిదండి. ద్వితీయ భావంలో కనుక రవిబుధులు ఉంటే సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారని, అలాగే ఫైనాన్స్ సంబంధించిన వ్యవహారాల్లో బాగా అభివృద్ధికరంగా ఉంటారని, అలాగే అపారమైన విద్య సంప్రాప్తిస్తుందని మీ జాతకంలో కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో రవిబుధులు అంటే అపారమైన విద్య సంప్రాప్తిస్తుంది, వస్తుంది, తెలుగుగా ఉంటారని అర్థమైపోతుంది. కానీ శని దృష్టి ఉంది కాబట్టి స్లో అయిపోతుంది అనుకోండి. ఇప్పుడు గాయకులకి నెల మొత్తం ఈ వారం మొత్తం కూడా చక్కటి అదృష్టం అండి వాళ్ళకి. ఎందుకంటే విదేశాల నుంచి విదేశ ప్రాప్తి కలగడము, లేకపోతే సెకండ్ హౌస్ లార్డ్ 12 భావంలో ఉండడం వలన మీ పాటల రీత్యా, మీరు చేస్తున్న యాంకరింగ్ రీత్యా విదేశ ప్రోగ్రామ్స్ చేసుకోవడం ఖాయం అవుతుంది, వెళ్ళి తీరుతారు మీ జాతకాల రీత్యా. చూసుకోండి. అలాగే రవిబుధ కాంబినేషన్ వల్ల ఆర్థికంగా నిలదొక్కుంటారండి, ఏమాత్రం ఇబ్బంది పడరు. కంఠధ్వని, ముఖవర్చస్సు, కంగుమని మాట్లాడే శక్తి మీకు ఉంది. రవిబుధులు సామాన్యమే కాదండి. వృషభ రాశిలో రవిబుధులు ఉన్నారంటే అసలు చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తారండి. అంతేకాకుండా మీకు 28, 30 తారీఖులో కూడా జనరల్గా శుక్రుడు అదే ఏమంటారంటే చంద్రుడితో కలిసిన గురుడు కాబట్టి గురుమంగళ యోగం, అదే చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. అది చాలా అద్భుతం అండి మీకు. అంటే జనరల్గా వాహనాలు, ఆభరణాలు, మీ తోబుట్టు వాళ్ళని కలవడాలు ఇవన్నీ చాలా బాగుంటాయి. కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయి, వాటిని మీరు ఎక్స్టెండ్ నలుగురితో పంచుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు, ధైర్యంగా ఉంటారు, ప్రతి పనులను ముందంజలో ఉంటారు. ఏదేమైనా కుజుడు 4th భావంలో నీచ స్థితిలో ఉన్నప్పటికీ మీ యొక్క చంద్రుడు 4th హౌస్ లార్డ్ కుజుడు కలిసాడు కదా, లగ్న చతుర్థాధిపతి కలవడం వల్ల చక్కటి విద్య వస్తుంది, చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఆభరణాలు, వాహనాలు, గృహాలు, భూములు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. సంగీతంలో మీరు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. అలాగే భూములు పండించేవాడే రైతులు కూడా మంచి ఆదాయ వనరులు చాలా చాలా బాగుంటుంది. ఏదైనా కేతు ప్రభావంలో మీ ఇంట్లో పుత్రికా జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అదృష్టం బాగా పెరుగుతుందండి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటాం కదా, చాలా బాగుంటుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే నృత్య కళాకారులు కూడా మంచి అభిరుచి, అదృష్టము తోడవుతుంది. ఏదేమైనా మీ ఆరోభావాన్ని సరిచూడడం వల్ల అంత అద్భుతంగా ఏం లేదండి. అంటే మీకు సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వెళ్తే వాళ్ళకి కొద్ది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సక్సెస్ కాలేరు, శత్రువులు ఉండడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మీకు గురుదృష్టి అష్టమ స్థానానికి ఉంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తుంటారు. మీ రాశి వాళ్ళకంటే మీ ఆరోభావం అంటే జనరల్గా చెప్పాలంటే మీ సప్తమ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల వివాది వేడుకలు, వివాహాల్లో శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలు అన్నీ చాలా బాగుంటాయండి. కళత్రస్థానము, విజయస్థానం అంటాం కాబట్టి సప్తమ భావం చాలా చాలా బాగుంది. మీ భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళబోతున్నారండి. అంటే ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్ అవ్వడము, ఇవన్నీ మీకు చాలా అద్భుతంగా ఉంది. భాగ్యస్థానానికి శని దృష్టి కూడా ఉంది కాబట్టి అన్ని కొన్ని స్లో అయిపోతూ ఉంటాయి. వ్యాపారాల్లో కూడా ముఖ్యంగా కోల్ సంబంధించిన వ్యాపారాలు కానీ, సాఫ్ట్వేర్ వ్యాపారాలు, వాటిలో కొద్దిగా స్లో అయిపోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏదైనా 10th హౌస్ మీకు బాగుంది. 10th హౌస్ రాడు వైవాహం ఉన్నప్పటికీ కష్టపడి మీరు బాగా ఉద్యోగాలు చేయవలసి వస్తుంది. కష్టపడిందే మీరు ఇదే విషయంలోనూ సక్సెస్ కాలేరు. ఎందుకంటే 10వ భావాధిపతి 12 భావాలు ఉండడం అంటే 10th హౌస్ లార్డ్ అవుతాడు కదా మీకు శని. 10th హౌస్ లార్డ్ మీ 12 భావంలో ఉన్నాడు. కాబట్టి మీరు కష్టపడిందే మీరు విజయం సాధించలేరు. కానీ లాభంలో
రాహు అంటే లాభంలో ఉన్న రాహు భాగ్యస్థానానికి గురుదృష్టి భాగ్యపతి చూడడం వలన లాభాలు అధికంగా వస్తాయండి మీకు. అమ్మవారి యొక్క దర్శన భాగ్యాలు బాగా విపరీతంగా మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పైగా శని శుక్రులు మీకు ఉండడం వలన సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావం ఉండడం వలన బహుశా మీరు కూడా మీరు విదేశ ప్రాప్తి ఉందండి. మీకు కష్టపడి పనిచేస్తారు. జనరల్గా శని 12వ భావం ఉన్నా కూడా కొంతమందికి గ్రామానికి అధికారిగా అవుతారని నేను ఎక్కడో శాస్త్రంలో చదివాను ఎప్పుడు చాలా కాలం క్రితం. ఏదేమైనా శని శుక్రులు అంత అద్భుతమైన 12వ భావం మంచివాడు కాదండి. చెడు ఆలోచనలు, చెడు స్వభావం, చెడు యొక్క ప్రవర్తన ఉండడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి. ముఖ్యంగా ఏంటంటే కాలసర్పదోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయండి మీకు. అలాగే కుజుడు కూడా మీకు కాలసర్పదోషంలో నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి ప్రతిసారి చెప్పేది ఏంటంటే కాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవడము, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడము, వీలుంటే ఒకవేళ అవకాశం ఉంటే మోపిదేవులు సుబ్రహ్మణ్య స్వామి యొక్క నాగ ప్రతిష్ఠ చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఎక్కడైనా ప్రతిష్ఠ వలన, సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన మీకు సర్పదోషం వలన వచ్చే దోషాలు తొలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి రవి బుధులు మీ రాశిలో ఉండడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. అపారమైన విద్య వస్తుంది మీకు. కెమిస్ట్రీ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సైన్స్ గ్రూపుల్లో మీకు బాగా రాణిస్తారంట అని చెప్పచ్చు. రవి బుధులు దీంట్లో ఉండడం వల్ల కామర్స్ సంబంధించింది, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఆడిటర్స్ గాను బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. తెలివితేటలు బాగా ఉంటాయి. 4th హౌస్ లార్డ్, 2nd హౌస్ లార్డ్, ద్వితీయ చతుర్థాధిపతి కలిసి రాశిలో ఉన్నారంటే వాహన యోగం సంప్రాప్తిస్తుంది అని చెప్తాం. పైగా గురుచంద్రుడు కాంబినేషన్ గజకేశ్వర యోగం ద్వితీయ భావంలో ఉన్నారు 29, 30 తారీఖుల్లో. ఎంత అదృష్టం అండి! ద్వితీయ భావంలో గజకేశ్వర యోగం అని పట్టుకోవడం సామాన్యమా? గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం. అంటే ఏనుగు అంత బలము, సింహం అంత ధైర్యం కలవారు అని మీరు చెప్పవచ్చు. పైగా స్థిరమైన ఆలోచనలు కలవారుగా మీరు ఉంటారు. కాబట్టి ధన ప్రాప్తి బాగా వస్తుందండి. అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపారాల విజయం సాధిస్తారు. వ్యాపారం కంటే ధనం బాగా ఎక్కువ ఉంటుందండి మీకు. బంగారు ఆభరణాలు, చదువు రావడము, మీ కంఠధ్వని బాగా విశేషంగా ప్రాచుర్యం పొందడము, మీరు బాగా పాటలు పాడతారు కాబట్టి పాటల్లో బాగా రాణించడము, పాటల రీత్యా విదేశాలు వెళ్ళడము, ప్రోగ్రామ్స్ అనమాట. అలాగే యాంకరింగ్ వృత్తి రీత్యా కూడా మీరు విదేశాలు వెళ్ళడము, డబ్బు సంపాదించడానికి ఖచ్చితంగా బాగుందండి. ఏదైనా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారో 31వ తారీఖున మాత్రం చాలా బాగుంటుందండి. ఆభరణాలు కానీ, ముఖ్యంగా వాహనాలు కానీ, లేకపోతే గృహాలు కానీ, పొలాలు కానీ, లేకపోతే భూములు కానీ కొనుక్కుంటారు. కొంతమందికి వాళ్ళ జాతకాల నుంచి ఆధారపడి ఉందండి. ఏదైనా 4th భావంలో కేతు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం, చదువులో ఆటంకాలు కలిగించడము, మదర్ గారి ఆరోగ్య పరిస్థితుల్లో విషయాల్లో ఇబ్బందులు కలిగించడము, అలాగే రైతులకి సకాలంలో డబ్బులు చేతికి అందలేకపోవడం జరుగుతుంది. ఏదేమైనా సంతానం విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. సంతానం పుట్టే విషయంలో మాత్రం అది లేట్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంటుంది మీరు. కాకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మాత్రం లాసులు తప్ప లాభాలు రావండి. మీరు ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా కూడా లాసులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకో కాలసర్ప దోషాలు ఉన్నాయి కదా, ప్లానటరీ పొజిషన్ వద్దు, లాసులు వస్తాయి. ఏదేమైనా మీ రాశి వారికి అంటే మీ వృషభ రాశి వారికి 6వ భావం బాగుందండి. అంటే మేనమామలు చాలా బాగుండడము, సంపదలు కలగడము, లాల సంబంధించిన వాటిల్లో మీకు సక్సెస్ అవ్వడము, వీటిలో అంటే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధించడము, ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడము, ఇలా మంచి మంచి వాటికి మీకు బాగా జరగడం మీ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. శత్రువుల వల్ల భయం లేకుండా హాయిగా ఉంటారు. వివాహాది వేడుకలు చాలా అద్భుతంగా చేసుకుంటారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా అంటే మీకు అష్టమ స్థానాన్ని కూడా గుర్తించడం వలన మీ ఆరోగ్యం పట్ల చిన్న చిన్న అవరోధాలు ఏర్పడ్డప్పటికీ మీ ఆరోగ్యం బాగుంటుంది, సేవాకార్యాలు బాగుంటారు, అదృష్టం పెరుగుతుంది, తలవంతలంగా వచ్చే ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. భాగ్యాధిపతి శనీశ్వరుడు మీకు బ్రహ్మాండ లాభాలు ఉన్నాడు కదండి. భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే మీరు ఏ వ్యాపారం చేసినా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ముఖ్యంగా ఐరన్, స్టీలు, కోలు అంటాం కదా, వాటిలోనూ పైగా సాఫ్ట్వేర్ రంగాల్లోనూ, వాళ్ళ వ్యాపారాల్లోనూ, ఆటోమొబైల్ ఇండస్ట్రీసు, అలాగే సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు అంటాం కదా, ఇవన్నీ బాగుంటాయి. పైగా మీరు విదేశాలు వెళ్ళడానికి ఉన్నత మీరు విద్య రీత్యా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, వెళ్తారు. దశమ రాహువు మీ పుట్టినప్పుడు కనుక ఉంటే అది కూడా మీ వృషభ రాశి లగ్నం అయ్యి దశమస్థానం ఏంటండి? కుంభరాశి, వాయుతత్వ రాశిలో కనుక రాహు ఉంటే మీరు డాక్టర్స్ అవుతారు. అవకాశాలు ఇంకా
ఇలాంటి పొజిషన్ కొన్ని ఉన్నాయి కాంబినేషన్స్. దశమ రాహు వలన డాక్టర్స్కి మీరు డాక్టర్స్కి చాలా చాలా బాగుంటుందండి. మంచి పేరు ప్రఖ్యాతలు, ధనప్రాప్తి, ప్రమోషన్స్ రావడము, ఉన్నతంగా గౌరవింపడము మీకు జరిగి తీరుతుంది. రాహు ఉండడం వలన బాహులు మెక్కించుకొని విదేశాలు తిప్పుతాడండి. ఫ్లైట్లు తిరిగేటి చేస్తుంటాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు, ముఖ్యంగా కాశీవడ క్షేత్ర దర్శనాలు, కాలభైరవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు చేయించి తీరుతాడు దశమంలో రాహు. పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయ రంగంలోనూ, అంతేకాకుండా మీరు సినిమా రంగంలో రాహు ప్రభావం ఉండి తీరుతుంది. బాగా డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. పైగా శని శుక్రులు కాంబినేషన్, మీ రాష్ట్రాధిపతి ఎగ్జాల్టేషన్ ఉన్నారు కదండి. అంటే శని శుక్రుడు కాంబినేషన్ లాభస్థానం వలన మీరు వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా కంటిన్యూస్ ఫ్లో అప్ అని ఉంటుంది. ఒక గ్రామానికి అధికారిగా ఉండడానికి, ఒక పట్టణానికో, అదే గ్రూప్ సంబంధించిన వాటికో మీరు ఒక అధికారిగా ఉండడము, పెత్తనం అంటే దాని రెస్పాన్సిబిలిటీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండము. అలాగే సినిమా రంగంలోనూ, కళారంగంలోనూ, అలాగే పొలిటికల్ రంగంలో కూడా మంచి అభివృద్ధిగా ఉండడమే కాకుండా ధనప్రాప్తిగా కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో పూజ ఉన్నాయి కాబట్టి రాహుకేతువులు సర్పదోషాలు ఉన్నాయండి. అందుకనే అమ్మవారికి పూజ చేయించుకోవడం వలన, దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం వలన, పార్వతీ అమ్మవారికి పూజ చేయించుకోవడం వలన, అలాగే చండీ హోమాలు చేయించుకోవడం వలన రాహుకేతుల వలన వచ్చే దోషాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన సుబ్రహ్మణ్య స్వామి వచ్చే దోషాలు కూడా పరిహారమై అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. మిథున రాశి వారికి రాశిలోని గురుడు ఉన్నాడంటే బ్రహ్మాండం అండి. చంద్రుడు కూడా తోడయ్యాడు. అంటే గజకేశ్వరి యోగంలో ఉన్నారు. 29, 30 తారీఖుల్లో మీకు ఏదో యోగం కలగబోతుందండి. మే 29, 30, 28 కూడా అనుకోవచ్చు. 28, 29, 30 తారీఖుల్లో మీకు గజకేశ్వర యోగంలో ఉన్నాడు కాబట్టి నేమ్ అండ్ ఫేమ్ రావడమో, మీ అనుకున్న పనులు నెరవేరడమో, ఎటువంటి కేసెస్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా విజయం సాధించడమో, మీకు ఐశ్వర్య ప్రాప్తి కలగడము, నేమ్ అండ్ ఫేమ్ అంటే చెప్పడానికి బాగా వృద్ధి కలగడం, కష్టం తగ్గ ఫలితం రావడం అవకాశం ఉంది. అలాగే 30 తారీఖుని కుజుడితో కలిసిన చంద్రుడు సెకండ్ హౌస్, లార్డ్ ఇన్ సెకండ్ హౌస్ మంచిది కాదు. అయినప్పటికీ కూడా చంద్రమంగళ యోగం ఏర్పడిపోయి ధనధాన్య వస్తు వాహనాలు, గృహాలు, ఆభరణాలు, విద్య సంప్రాప్తిస్తాయి. కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటాడు. దినదిన ప్రవర్ధమానం అవుతూనే కాకుండా మీ తమ్ముళ్ళని, చెల్లెలని బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా చూసుకుంటూ ఉంటారు. షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా కంఫర్టబుల్నెస్గా హాయిగా ఉంటారండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే 4th భావానికి ఆల్మోస్ట్ మీకు శని దృష్టి ఉంది. 4th భావాధిపతి మీకు 12వ భావంలో ఉన్నాడు. 4th భావాధిపతి కూడా 12వ భావంలో ఉన్నాడంటే కదా ఫారిన్ సంబంధించిన వ్యవహారాలు ఉంటారు మీరు. అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయండి. తల్లిగారికి కూడా కొంచెం ఆవిడ కూడా శ్రమ ఎక్కువ ఉంటుంది. ఆవిడ కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. మరి 4th భావం అంత అద్భుతంగా ఏం లేదు. పైగా కళారంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగం 5th భావం గురించి చెప్పుకుందామండి. మీ కొంతమంది వాహనాలు కొనుక్కునే వాళ్ళకి, లేకపోతే రైతులకు కూడా అంత యోగ్యవంతమైన కాలం మాత్రం కాదు. ఏదేమైనా పుత్ర సంతానం విషయంలో అద్భుతంగా ఉంటుంది. సంతానం వలన మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. మీ రాశి వాళ్ళకి సంతానం వలన డెవలప్మెంట్స్ ఉంటాయి. కొడుకు పుడతాడు మీకు. ముఖ్యంగా కొడుకు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు చెప్తున్నారు ఉంటాయి, షూర్ కాదు, అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా, ఆనందపరంగా చాలా బాగుంటుంది. కొంతమందికి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉన్నాయండి. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. అలాగే సాహిత్య రంగంలో అభివృద్ధికరంగా ఉంటారు. అలాగే పొలిటికల్ రంగంలో పదవులు బాగా వస్తాయండి. సాహిత్య రంగంలో బాగా మంచి అభివృద్ధిగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో కూడా మీరే సాటి అనిపించుకుంటారు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అలా అన్నాని చెప్పి దూసుకుపోకండి. మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ షేర్స్లో ఉండండి. ఏదైనా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం సుఖమయంగానే ఉంటుంది. దూరమైనటువంటి భార్యాభర్తలు దగ్గర అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదండి. అలాగే దీన్ని సప్తమ స్థానాన్ని కళత్ర స్థానం అని, సప్తమ స్థానం అని, కళత్రాధిపతి కూడా సప్తమాధిపతి సప్తమ స్థానం చూసుకోవడం వలన కూడా శని వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అయ్యి ఖచ్చితంగా బాగుంటుందని వ్యాపార విస్తరణ చేసుకుంటూ ఉంటారు. అలాగే భాగ్యస్థానం రాహు బాహులు మీకు చెప్తాడు. అక్కడ చాలు. వాయుతత్వ రాశిలో 9th హౌస్ అంటే 9th హౌస్లో కుంభరాశిలో ఉండడం వలన రాహు ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. ఫ్లైట్లో ఎక్కి తిరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్లైట్స్ సంబంధించిన వ్యవహారాలు మీరు ఉంటారు. రాహు ప్రభావం వలన మీకు కళారంగంలో కూడా బాగా అభిరుచి ఉంటుందండి. తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా, మీ వ్యాపారాలు రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఖాయం. శని శుక్రులు పైగా 12th హౌస్లో ఆడ్ అయ్యాడు. దశమంలో ఉన్నారండి.
దశమంలో శనిచుక్కలు ఉన్నారంటే అదంటే రచనా రంగంలో బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారంటాం కదా. అలాగే శని వలన గంగా స్నానం చేస్తారండి మీరు. రాబోయే 2.5 సంవత్సరాల వరకు ఉంటాడు కాబట్టి ఆయన గంగా స్నానం ఖచ్చితంగా మంచిగా చేయించి తీరుతాడు. ఈ పాటిగా మీరు ఏంటిది సరస్వతి నది పుష్కర స్నానం చేసి ఉంటారు కూడా. అద్భుతంగా ఉంటుందండి, చేసే ఉంటారు మీరు. అదొకటి దశమస్థానంలో చేరడం వల్ల మీరు ఉద్యోగరీత్యా ఉన్న ప్రాంతాలు వదిలి దూరదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్తారేమో చూడండి, అదొకటి బాగుంది. రవి బుధులు 12వ భావంలో మీకు ఉన్నారు. 12వ భావంలో ఉన్న రవి బుధులకి దేవతారాధన కోసము డబ్బు ఖర్చు పెట్టడము, ధనాన్ని నిల్వ చేయడం కూడా మీకు తెలుసు. ఖర్చు పెట్టడం ఎలా తెలుసో సేవింగ్ చేయడం కూడా మీకు బాగా తెలుసు. రవి బుధులు అలా ఉంటారండి. మీకు విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. మీ యాస్ట్రాలజర్స్ ఉన్నారు సరే, వాళ్ళకి బహుశా విదేశాల పర్యటన కూడా మీకు జరగబోతోంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెరగబోతోంది. ముఖ్యంగా రావుకేతుల మధ్యలో ఈ గ్రహాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా అమ్మవారికి పూజ చేసుకోవడము, చండీ హోమాలు చేయించుకోవడము, దుర్గమ్మవారికి కానీ పార్వతీ అమ్మవారికి కానీ పూజలు చేయించుకోవడం వలన, ఏ గ్రామ దేవత కానీ పూజ చేయించుకోవడం వలన, లలిత అమ్మవారు లలిత సహస్రనామాలు చదవడం వలన ఈ రావుకేతుల దోషాలు పోవడమే కాకుండా కుజుడికి సంబంధించి పూజలు చేసుకోవడం వలన దోషాలన్నీ పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే చంద్రమంగళ యోగంలో ఉన్నారు మీరు. పైగా భాగ్యాధిపతి 10th హౌస్ లార్డ్ మీరు రాశివాడు కాబట్టి మీకు యోగం కలగబోతుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి యోగము, వాళ్ళకి ఏదో శుభవార్త వినడానికి అవకాశాలు ఉన్నాయి. 30వ తారీఖు బాగా కలిసి వచ్చే 30-31 కలిసి వచ్చే అంశం ఎక్కువ ఉందండి మీకు. పైగా కుజుడు ఉండడం వల్ల భూములు, వాహనాలు, గృహము, అపార్ట్మెంట్స్ మీరు కొనుక్కుంటారు. కాకపోతే అంటే ద్వితీయంలో కేతువు, వ్యయభావంలో గురుడు వల్ల చాలా సతమతం అయిపోతూ ఉంటారు ఖర్చుల వలన. డబ్బులు రాబడి తక్కువ, ఖర్చులు ఎక్కువ అని కనిపిస్తుంది మీకు. కేతువు ద్వితీయ భావంలో కేతువు కుటుంబంలో చిన్న ఇబ్బందులు కలిగించడానికి, కుటుంబంలో మనస్పర్ధలు కలిగించడానికి అవకాశం ఉంది. రావాల్సిన సొమ్ము సకాలంలో మీకు రాదు. పైగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఆటంకాలు, సంకటాలు ఎదురవుతూ ఉంటాయండి. మీ తమ్ముళ్ళకో మీ చెల్లెళ్ళకో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా మీ ఎక్కడికి వెళ్ళినా కంఫర్టబుల్నెస్ ఎక్కువ, చదువులో బాగా రాణింపు ఎక్కువ. పైగా 4th భావానికి గురు దృష్టి ఉండడం వలన పొలాలు అంటే రైతులు అంటారు సరే, వాళ్ళకి బాగా లాభంగా ఉంటుంది రైతులకి. అలాగే మీరు సంగీతం పట్ల మక్కువ ఎక్కువ చూపిస్తుంటారండి, విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 6వ భావానికి గురు దృష్టిలో 6వ భావం చూసుకోవడం వలన శత్రు భయం లేకుండా మేనమామల అభివృద్ధి కలుగుతూ సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటూ ఐశ్వర్యంగా ఉంటూ మీరు మంచి యోగాన్ని కలిగేట్టుగా ఉన్నారు. హర్షయోగం కలగబోతోంది అని తెలిసిపోతుంది. అంటే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. 7వ భావాధిపతి భాగ్యాలు ఉండడం వల్ల బహుశా విదేశ పర్యటన, మీ భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, భార్యాభర్తలు కలిసి విదేశాలు వెళ్ళడము, దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా శుభకార్యాలు కూడా జరుగుతాయండి మీకు. రాహు 8వ స్థానంలో, రాహు అంత అద్భుతమైన వాడు కాదండి, కానీ గురుదృష్టి ఉంది. అది గొప్ప అదృష్టం ఉండవు. 1 సంవత్సరం పాటు గురుడు చూస్తాడు కాబట్టి రాహుని అనారోగ్య సమస్యలు బయటపడతారు, అంటే వాటి నుంచి బయటపడుతుంటారు. అవి నిజంగా అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. రాహు ప్రభావంలో మీకు అన్నీ మంచి జరగడానికి అవకాశం ఉంది. కాకపోతే రాహుని నిర్లక్ష్యంగా వదలకూడదండి. అమ్మవారి పూజలు చేసుకోవడం ఖచ్చితంగా చేయాల్సిందే. భాగ్యంలో కలిసినట్టు శని శుక్రులకు ఆ భాగ్యానుసారంలో బాగుందండి. అంటే భాగ్యాన్ని వృద్ధి చేస్తుంటారు. ముఖ్యంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, గంగా స్నానాలు, విదేశీ పర్యటనలు, మీ హైయర్ ఎడ్యుకేషన్ వల్ల విదేశాలు వెళ్ళాలి, గురువుగారు సందర్శించడాలు, అలాగే శనీశ్వరుడు భాగ్యాలు ఉండడం వల్ల శివుడి యొక్క దర్శనాలు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ దర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, పైగా కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనాలు ఇవన్నీ జరగబోతున్నాయండి. అంతేకాకుండా ప్రొఫెషనల్గా మీరు చాలా బాగుంటారు. అంటే ప్రొఫెషనల్గా అంటే మీకు మేషరాశి ప్రొఫెషనల్ స్థానం, కర్మస్థానం అయింది. కర్మాధిపతి మీ రాశిలో ఉండడం వల్ల, కర్మాధిపతి అంటే ఉద్యోగ స్థానం అని, వ్యాపార స్థానం అంటాం. చాలా బాగుందండి, ఏం భయపడతాం అవసరం లేదు. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే ఏ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకైనా సరే ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. రవి బుధులు అండి, ద్వితీయాధిపతి రవి. మీకు రవి బుధులు బాగా బ్రహ్మాండంగా ఉన్నారు. లాభస్థానంలో రవి బుధులు ఉన్నారంటే యాస్ట్రాలజర్స్కి బాగుంటుంది, సైంటిస్టులకు బాగుంటుంది, అలాగే మ్యాథమెటిషియన్స్కి బాగుంటుంది, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అంటే బాగా డబ్బులు సంపాదించుకుంటారు. రవి బుధుల కాంబినేషన్ వల్ల ఆడిటర్స్, గవర్నమెంట్ ఆడిటర్స్, స్టేట్ ఆడిటర్స్, వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇలాగా చాలా బాగుంటుందండి. లాభస్థానం అనేది సామాన్యమైన కాదు.
అద్భుతంగా ఉంది. కానీ 12వ భావంలో చంద్రుడితో కలిసిన చంద్రుడితో కలిసిన గురుడు గజకేసరి యోగం. అంటే డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు, మంచి మంచి వాటి అన్నిటికీ దాన ధర్మాలు చేస్తుంటారు. అలాగే గుడిలకి గోపురాలకి మీకు సన్మానాలు జరగడానికి మీకు బాగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఏదేమైనా చాలా బాగుందండి మీకు. ఒక్క కేతు ప్రభావం, గురుడు ప్రభావం వల్ల ఈ వారం మొత్తం కూడా డబ్బులకి లోటు లేకుండా డబ్బులని విపరీతంగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. రావుకేతుల మధ్యలో వ్యాలిటీ పొజిషన్ ఉంది కాబట్టి, కాలసర్ప దృష్టి ఉంది కాబట్టి వీలుంటే శ్రీకాళహస్తి వెళ్ళండి, అక్కడ రావుకేతుల పూజ చేయించుకోండి. ఇంకా వీలుంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయించుకోండి. అమ్మవారి యొక్క సేవలు పూజలు చేయించుకోవడం వల్ల మీకు ఏ సర్పదోషం వల్ల వచ్చే దోషాలు హరిస్తాయి. సింహరాశి వారికి కాలసర్పదోషంలో ప్లానెట్స్ ఉన్నాయండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కోపం అధికంగా రావడానికి, అలాగే ప్రతి పనిలోనూ ఆలస్యం అయిపోవడానికి, చికాకులు, మనస్పర్ధలు, పిరిగిదనం ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కడా తగ్గదండి. ఎందుకంటే బుధుడు మీకు 2nd హౌస్ లార్డ్, 11th హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు. మాటల అమ్మ బాబాయ్ అంటే ధన సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి కానీ వాళ్ళు చాలా బాగుంటుందండి. రాజకీయ నాయకుల కంటే ముందర యాస్ట్రాలజర్స్కి చెప్దాం. యాస్ట్రాలజీ సంబంధించిన రవి బుధులు బాగుండాలి కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా మీకు ఏమాత్రం ఇబ్బంది పడరండి. కాకపోతే అంటే రావాల్సిన డబ్బులు సులువు అయిపోతూ ఉంటాయి. మీరు చేయవలసిన ప్రోగ్రామ్స్ మీ దగ్గర వరకు రాకుండా ఆగిపోతూ ఉంటాయి. సో దానివల్ల డబ్బులు రాకుండా ఉంటాయి. ఏదైనా ప్రయాణాలు బాగా చేస్తారండి. ఇక్కడి నుంచి మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు బాగా చేస్తారంటే బహుశా మీరు ఆఫీసులకి వెళ్ళవలసి వస్తుందేమో. ఆఫీసులకి పుప్పత్రం వెళ్ళట్లేదా, వెళ్తారనుకోండి ఎక్కువ షార్ట్ జర్నీ చేసేస్తూ ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం, మీ తమ్ముళ్ళని మీ తోబుట్టులను కలవడము, మంచి మంచి ఆలోచనలు కార్యరూపం దాల్చడము, ధైర్యంగా ఉండడము, భరోసా ఇవ్వడము చాలా బాగుందండి. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి పుత్రికా యోగ్యత కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పంచమ స్థానం గురుడు చూడడం వల్ల సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి, కళారంగ అభివృద్ధి ఉంటుందని మీకు. కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం సిద్ధిస్తుంది. గాయత్రి మంత్ర సిద్ధి బ్రహ్మాండం కలుగుతుంది మీకు. గాయత్రి మంత్రమే కాదండి, ఏ మంత్రం చదివినా సరే మీకు చాలా సిద్ధించడానికి అవకాశాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయండి. 7వ స్థానంలో రాహు చాలా దోషకారకుడు. అంటే జనరల్గా ఏంటంటే భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పడ్డము, భార్యాభర్తలు దూరం చేయడము, అయితే దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోవడం జరుగుతుంది. కానీ సంపూర్ణమైన గురుదృష్టి 9వ దృష్టి గురుడు చూడడం వల్ల సాధ్యమైన వరకు కూడా గురుడు రాహు వల్ల వచ్చే దోషాలని గురుడు కాపాడేస్తూ ఉంటాడు. చాలా దోషాలని తక్కువగా ఉండేది చేస్తుంటాడు. అద్భుతం. కాకపోతే ఏంటంటే మీరు శని శుక్రులు అష్టమ స్థానంలో తప్పండి అదృష్టాన్ని ఇస్తారు. యాక్చువల్గా శుక్రుడు అష్టమ స్థానంలో ఉంటే బతికున్నంత కాలము ధనాన్ని ఇస్తుంటాయి. అదొకటి ఉంది. అంతేకాకుండా శని శుక్రుల వలన ఆలోచన ధోరణి మారిపోతుంది. మీకు చెడు ఆలోచనలు, చెడు స్నేహితులు, చెడు స్వభావము ఉండటానికి మీ జాతకాలు నుంచి ఆధారపడి ఉంది. అష్టమ స్థానం కాబట్టి ఏదైనా భాగ్యాధిపతి 12 భావంలో ఉన్నాడండి. మీకు విదేశీ పర్యటన తప్పదు. 31 తారీఖులో మీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడమో, లేదా వాహనాలు కొనుక్కోవడమో, లేకపోతే మీరు విదేశ పర్యటన చేయడమో, చదువు రీత్యా ఇలాగా భూములు కొనుక్కోవడమో అవకాశాలు ఉన్నాయండి. మీ రాశ్యాధిపతి దశమంలో ఉన్నాడు, అది గ్రేట్. ఎవరికైనా సరే కానీ సరి చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా లేట్ అవుతాయి అన్నీ. రవి బుధులు దశమస్థానంలో ఉన్నారంటే పొలిటికల్ రంగంలో వాళ్ళకి బాగా పదవులు రావడానికి వాళ్ళకి మంచి గౌరవం పడతారు. రవి బుధులు ఉన్న వాళ్ళకి దశమస్థానం రవి బుధులు ఉన్న వాళ్ళకి ఆడిటర్స్ గాను, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఉండడంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషనల్ గాను, అదే రవి ఉన్నాడు కాబట్టి దిగ్బలత్వంలో ఉంటాడు కాబట్టి రవి బాగా రాజకీయ రంగంలో బాగా డెవలప్ అవడము, ఇలాగ పదవులు రావడం అనేక రకాలుగా మీకు బాగా సిద్ధిస్తుందని బాగుంటుంది. ఇందని చెప్పినట్టుగా ఆస్ట్రాలజర్స్కి బాగుంటుంది. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయండి. చాలా చాలా అద్భుతం. రవి దశమంలో ఉన్నాడంటే కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి అంటారు తెలుసండి. విదేశాల్లో కూడా మీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. జాతకంలో కూడా చూసుకోండి. సింహలగ్నం అయిందనుకోండి, దశమంలో రవి ఉన్నాడంటే మీరు చాలా పాపులారిటీ ఉంటుంది. అంటే దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. సరేనండి. గురుచంద్రుల కాంబినేషన్ చాలా చాలా బాగుంది. మిమ్మల్ని గురుడు భలే కాపాడుతాడండి. మిమ్మల్ని అద్భుతం. ఆయన యొక్క రక్షణ మీరు ఉంటారు. ఆయనకు ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి. లాభస్థానంలో గురుచంద్రుడితో కాబట్టి ఒక ధైర్యము, బలగము అయినటువంటి గురుడు మమ్మల్ని సర్వదా కాపాడుతూ ఉంటాడు. ఆయన అష్టమాధిపతి కూడా అయ్యాడు. అష్టమాధిపతి 12 భావంలో 11 భావంలో ఉన్నాడు. ఏమైనా మీ పిల్లల వలన ధన ప్రాప్తి కలుగుతుంది. మీరు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఫుడ్ బిజినెస్లోనూ, ఇలా అన్ని రంగాల్లోనూ మీరు బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించుకుంటారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. ముఖ్యంగా 29-30 తారీఖులో మరింత ధనయోగము, అదృష్టము, కీర్తి ప్రతిష్టలు, మీ వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా చంద్ర కుజులు 9th హౌస్ లార్డ్, 12th హౌస్ లార్డ్ కలిసి
31 తారీఖున ఉన్నారు కుంభరాశిలో, ఖచ్చితంగా విదేశీ పర్యటన చేస్తారు. 9వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు 9వ ఇంట్లో ఉన్న 12వ ఇంట్లో ఉన్న వాళ్ళకి విదేశ ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రం చెప్తోంది. సో మీ విదేశాలు వెళ్తారు, ధనయోగం ఉంది, ధనం విపరీతంగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో ఈ ప్లానెట్ పొజిషన్ అంతా ఉండిపోయింది కాబట్టి, కాలసర్పదోషం ఏర్పడింది కాబట్టి, సవ్య కాలసర్పదోషం కాబట్టి, మీరు వీలుంటే శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోండి. అదే అమ్మవారి యొక్క పూజలు మీరు ఎక్కడుంటే ఆ ఊళ్ళో చేయించుకోండి, చండీ హోమాలు చేయించుకోండి. పైగా కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి చాలా సర్పదోషాలు ఉన్నాయండి మీకంటే అందరికీ. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. కన్యారాశి అండి, కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే మీకు ఎప్పుడు కూడా శరీర ప్రభావం వల్ల చికాకులు, కోపాలు, మనస్పాధలు, ప్రతి పని ఆలస్యం అయిపోవడాలు, దానివల్ల కొద్దిగా టెన్షన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. కామన్ అండి, అదని పెద్ద ప్రాబ్లమే లేదు. కానీ గురుడు ప్రభావం, ద్వితీయ భావం చూడడం వల్ల సంపూర్ణ ఆరోగ్యంగాను నిజంగా ఇక్కడ నుంచి మీకు ధనం బాగా ఉంటుందండి. సంవత్సరం పాటు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కుటుంబంలో వృద్ధి, ధనధాన్య సమృద్ధి అద్భుతంగా ఉంటుంది. పైగా మీకు ముఖవర్చస్సు బాగుంటుంది. మీకు యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బు సంపాదించుకుంటారు. అలాగే మీరు పాట పాడుతుంటారు సరే, వాటి వలన కూడా ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు, కుటుంబంలో సౌఖ్యము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, చదువు రావడము, పూర్తి భావాధిపతిగా బాగుండడం వల్ల సంగీతంలో సాధన బ్రహ్మాండంగా ఉండడము, వాయిద్య రంగంలో బాగా అభివృద్ధి సాధించడము, తల్లిగారికి చాలా బాగుండడము, అంతేకాకుండా వాహనాలు కానీ గృహాలు కానీ సౌఖ్యం కలగడము ఎంత బాగుందండి. అంతేకాకుండా గురు ప్రభావం వలన పూర్తి భావానికి మీకు రైతులు కూడా బాగా లాభాలు రావడానికి అధికంగా ఉన్నాయండి. ఏదైనా సంతాన విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరు, సంతానం వలన అభివృద్ధి కలిగి ఉంటారు. ఏదైనా ఆరోగ్యంలో రాహు మిమ్మల్ని కాపాడుతాడండి. భావానికి కూడా గురు దృష్టింది కాబట్టి కోర్టు రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాలు మీరు సక్సెస్ అవుతారు. అంటే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు విజయం పొందుతారు. అంతేకాకుండా మేనమార్గం బాగుంటుంది. శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. ఏదైనా సప్తమ స్థానంలో శని సుక్కులు తప్పండి, ఎప్పుడు ఉండకూడదు. అంటే చెడు ఆలోచనలు, చెడు స్వభావం, చెడు కోరికలు అందరికీ కాదండి, కొంతమందికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం చెప్తున్నాం కదా. జాతకాలన్నీ మీకు తెలియందే ఉంది, నాలెడ్జబుల్ కోసం, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం. సరే అండి, సప్తమ స్థానంలో శని కూడా దోషకారకుడు అవుతాడు. భార్యాభర్తల విషయంలో కొద్దిగా ఆలస్యం అవ్వడము, దూరం అవ్వడము, లేకపోతే అక్కడ సంబంధాలు రాలేకపోవడము, ఆగిపోతూ ఉండడం జరుగుతాయి. ఏదేమైనా రవి బుద్ధులు భాగ్యస్థానంలో ఉన్నారో వాళ్ళొక్కడు చాలండి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి. ఎందుకురా ఫారిన్ కంట్రీస్ అంటే 12th హౌస్లో రవి కూడా మీ భాగ్యాలు ఉన్నాడండి. భాగ్యాధిపతి బాగుండడం వల్ల విదేశ పర్యటన చేస్తారు, విదేశాలు వెళ్తారు, చదువు రీచే వెళ్తారు. ఈ యాస్ట్రాలజీ, మీరు యాస్ట్రాలజర్స్ కదా, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. వాక్ శుద్ధి పెరుగుతుంది, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ ఆడిటర్స్గా గాను, గవర్నమెంట్ ఆడిటర్స్ గాను బాగా ఉంటారు. మీరు సిఏ, ఐసీడబ్ల్యూ అంటే చూసారా, ఆ కోర్సులు మీరు బాగా ఉన్నతంగా రాణిస్తారు. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్ కూడా రఘుబుద్ధుల కాంబినేషన్ బాగుండాలండి. చాలా చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది భాగ్యస్థానం. అందుకని తీర్థయాత్ర కూడా చేయబోతున్నారు. గురుడు ఈయనొక్కడు చాలండి, సప్తమాధిపతి దశమంలో అంటే ఫారిన్. ఎన్ని కాంబినేషన్స్ అండి గురుడు చంద్రుడి కాంబినేషను. పైగా గజకేసర యోగం, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, వాళ్ళకి మంచి మంచి రోజులండి. వాడు ఏది చెప్తే వాళ్ళకి అదృష్టం, వాక్శుద్ధి ఎక్కువ ఉంది, అదృష్టం తోడుగా ఉంటుంది. అందరూ భయపడాల్సిన అవసరం లేదండి. చక్కగా ధన సంపాదన, కుటుంబంలో అభివృద్ధికరంగా ఉంటారు. పైగా లాయర్స్కి, లాయర్స్ అంటే అడ్వకేట్స్ అండి, దశమస్థానం చాలా చాలా బాగుంది. వాళ్ళ వాగ్ధాటి, వాళ్ళ వాదనలో గెలిచి తీరుతారంటే అంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. నేను ఎవరిని కూడా విమర్శించడం, మంచి బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తున్నానండి. అంతేకాకుండా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు చేస్తున్నటువంటి ఏ చిన్న అంటారు ఉద్యోగం కానీ సంప్రాప్తిస్తే బ్రహ్మాండంగా ఉంటారు. బ్యాంకింగ్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు ఏ ఉద్యోగంలో ఉన్నా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. 29-30 తారీఖులో మీకు ప్రమోషన్సో లేకపోతే ఉన్నతమైన పదవిలో అది ఉద్యోగం రావడమో ఇవన్నీ జరగబోతున్నాయి. 30-31 తారీఖుల్లో మీకు ఆభరణాలు, గృహాలు, భూములు, వాహనాలు మీరు కొనుక్కుంటారు, అవకాశం ఉంది. అండ్ 12th హౌస్లో కేతు మంచివాడు కాదండి, అంటే మీకు బాగా ధన ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, టెంపుల్స్కి వెళ్ళడము ఇవన్నీ జరగబోతున్నాయండి. ఏదేమైనా కాలసర ప్రదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి, కుజుడు కూడా రీచేసేది ఉన్నాడు కాబట్టి, ముగ్గురు అంటే సర్పాలకు సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉన్నారు. మీరంటే అన్ని గ్రహాలు ఉన్నాయి, కానీ ఏది కూడా మనం స్పీడ్గా వెళ్ళలేకపోతుంటాం. కాబట్టి రావుకేతులకి మీకు వీలుంటే పూజ చేయించుకోండి. శ్రీకాళహస్తిలో అమ్మవారు పూజ చేయించుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి.
మీకు బాగా వీలుంటే మీకు మోపిదేవులో సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ అంటారు కదా, బ్రహ్మాండం చేసుకోవచ్చు. అలా ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల అభివృద్ధికరంగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే గురుడు మీ రాశిని చూడడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా దినదిన ప్రవర్ధమానం చెందుతూనే ఉంటారు. మీ పిల్లలకంటే ముందర మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి, అద్భుతంగా రాణిస్తారు వాళ్ళు. అలాగే మీరు సర్వదా ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ, చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తుంటారు. ఉన్నతమైన చదువులు కూడా వస్తాయి. భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కుంటారు. బహుశా గృహాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా రాహు పంచమ స్థానంలో శుద్ధ తప్పు అంటే పిల్లలు కలగడానికి అవకాశం లేకుండా చేసేస్తుంటాడు. కానీ గురు దృష్టి సంపూర్ణమైన 9వ దృష్టితో గురుడు చూడడం వల్ల పంచమ స్థానాన్ని పుత్ర సంతాన యోగం కలుగుతుంది. కాబట్టి ఏంటంటే సర్పం వల్ల దోషాలు ఉన్నాయి కాబట్టి దేవుడి యొక్క ప్రభావం వల్ల మీకు సంతానం కలుగుతుందండి. ఏదైనా ఆరో భావం శుక్రుడు తప్పు, కానీ శని శుక్రుల కాంబినేషన్ ఆరో భావంలో ఉండడం వల్ల శని వల్ల గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండి తీరుతారు మీరు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో వృద్ధి చెందుతుంటారు. ఇంకా చెప్పాలంటే మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి విజయం సాధిస్తారు. సప్తమాధిపతి అయినటువంటి కుజుడు దశమంలో ఉన్నాడు. ఫారిన్ సప్తమాధిపతి దశమంలో అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయండి. కొద్దిగా కుజుడు నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి సులువు అయిపోవడానికి అవకాశం ఉంది. భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అష్టమంలో రఘుబుధులు తప్పు కదా, ఏమీ తప్పు కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా, ప్రభుత్వం ద్వారా ధన సంపాదన, విదేశాల ద్వారా ధన సంపాదన, ఆరోగ్యపరంగా ఉంటారు. అది మీ లగ్నంలో మీ రాశిలో ప్రకారం, మీ లగ్న ప్రకారం అష్టమంలో రఘుబుధులు ఉంటే దీర్ఘాయుర్దాయము ఇవన్నీ లేవండి. పైగా తరపుకు వచ్చే ఆదాయము, సేవకా జనము అమ్మాడు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే గురుడు భాగ్యస్థానంలో ఉండడం గొప్ప విశేషం ఉండవు. 10th హౌస్ లార్డ్తో కలిశాడు ఆయన, అంటే చంద్రుడితో కలిశాడు. అంటే భాగ్యస్థానంలో గురుడితో కలిసినటువంటి చంద్రుడు అంటే 10th హౌస్ లార్డ్, 9th హౌస్, గజకేసరి యోగం గొప్ప అదృష్టం అండి. అంటే ఎందుకంటే మీకు ఈ వారంలో కూడా బాగా ధన యోగం కానీ పట్టబోతుంది. ఫారిన్ యోగం ఉంటుంది. ఉన్నతమైన విద్య వస్తుందండి. అది కూడా మీకు శాస్త్రాలు అంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి కొన్ని ఉంటారు కదండి, బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు, వాళ్ళకి బాగుంటుంది. గురు ప్రభావం వల్ల విదేశ పర్యటన, గురువుగారి యొక్క సందర్శన, ఇలా చెప్పుకుంటే చాలా ఉందండి. అద్భుతంగా మంచి మంచి చదువులు వస్తాయండి. చదువులు రావడం కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నతమైన చదువులు చదువుకుంటారు. చక్కటి అదృష్టంతో తయారవుతారు. పై కుజుడు కూడా మీకు దశమంలో ఉండము, చంద్రుడితో కలిసి 31వ తారీఖు ఉండడం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడి 31వ తారీఖున ఈ నెల మీకు ఉద్యోగంలో ప్రమోషన్సో, ఉద్యోగంలో ఏమంటారంటే అధికంగా ధన రావడం, అయితే ఉద్యోగం రావడమో, ఏదో మొత్తానికైతే మీకు మంచి బాగుందండి. కొంతమంది సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్ కానీ సాఫ్ట్వేర్ రంగం వచ్చేసరికి బాగుంటుంది. లాభస్థానంలో కేతు, ఇది ఒకటి చాలండి. మీకు భాగ్యస్థానంలో ఏమో గురుడు, లాభంలో కేతు చాలా మీ రాశి వారికి అనంతమైన లాభాలు చేకూరడానికి, బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వడానికి కేతు ఒక్కడు చాలండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. కానీ కాలసర్ప దోషంలో రాహు కేతులు ఉండిపోయారు. పైగా కుజుడు ఇక్కడ నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి సర్పాలకు సంబంధించిన వ్యవహారం ఉంది, సవ్యకాలసర్ప దోషం ఉంది. కాబట్టి మీరు వీలుంటే కాళహస్తి వెళ్ళడము, పూజ చేయించుకోవడము, లేదా అమ్మవారి పూజలు చేయించుకోవడము, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడము, అలాగే శివాభిషేకాలు చేయించుకోవడం వల్ల సకల శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఏం పర్లేదండి, చాలా బాగుంది. మీకు అదృష్టం తోడవుతూ ఉంటుంది. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా మీకు రావాల్సిన ధన సంపాదన ఎప్పుడు ఎక్కడికి ఎలాగా అసలు తగ్గదు. కుటుంబంలో వృద్ధి కలుగుతుంటుంది. పైగా గాయకులకు కానీ, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ మంచి ధన సంపాదన బాగా ఉంటుందండి. వాళ్ళకి ఎక్కడికి తగ్గరు వాళ్ళు. పైగా విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా 4th భావంలో కూడా రాహు ఉండడం వలన విదేశాలు వెళ్తారు. ఒక గొప్ప అదృష్టం ఉండి ఆయన ఏం చేస్తాడంటే ధనాన్ని ఇస్తాడు, ఆభరణ సౌఖ్యం కలిగిస్తాడు. కానీ అదృష్టవంతులు మాత్రం చేయలేడు. అదృష్టవంతులు అంటే ధనం ఉంది కదండి. పంచమస్థానంలో శని శుక్రుల వలన ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉందండి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఉంది. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా 7వ స్థానంలో రవిబుధులు బ్రహ్మాండం, వాళ్ళు అక్కడ చాలండి. అంటే రవిబుధుల వలన మీకు వివాహ వేడుకలు, భార్యాభర్తల యొక్క అదృష్టాలు, కొత్త వెంచర్ స్టార్ట్ చేయడాలు, అలాగే చాలా దూరాలు ప్రయాణాలు చేయడాలు, ఆభరణ యోగాలు, ఇవన్నీ 7వ భావం కళత్ర స్థానము, అదృష్ట స్థానం అంటే ఊరికే అంటారా, బ్రహ్మాండంగా ఉంది. 8వ స్థానంలో గజకేసరి యోగం, గురుడితో కలిసిన చంద్రుడు 29, 30 ఆ తారీఖుల్లో మీకు ధనయోగమో, తలవంతలంపుగా వచ్చే అదృష్టమో,
అంటే మీకు కొన్ని కోర్టు కేసులో ఉంటుంది సార్, భూముల వల్ల తగాదాలు, ఆస్తులు అవి సక్సెస్ అవుతారు. అంతేకాకుండా అంటే భాగ్యస్థానంలో కుజచంద్రుడు అది గ్రేట్. లగ్నాది భాగ్యంలో ఉండి మీకు భాగ్యాధిపతి కలిశాడు కాబట్టి బాగా మంచి యోగాన్ని కలిగిస్తారండి. చంద్రమంగళ యోగంలో ఉండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు అమ్ముడిపోతూ ఉంటాయి. 31వ తారీఖుని ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది. మీ ఏ వ్యాపారం చేసినా వ్యాపార అభివృద్ధి కలుగుతుంటుంది. కంప్యూటర్స్ అని హార్డ్వేర్ మెటీరియల్స్ ఇవన్నీ ఉంటాయి సార్. అవన్నీ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుందండి. 10th హౌస్లో కేతు మంచి చేస్తాడు. 10th హౌస్లో సప్తమంలో ఉన్నాడు. 10th హౌస్లో సప్తమంలో ఉంటే ఫారిన్ కంట్రీకి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు. సో ఇలాగా మీరు చేసిన గవర్నమెంట్ వ్యవహారాల్లో, గవర్నమెంట్ ప్రొఫెషన్లో, గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉండడానికి, ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ. ఏదేమైనా మీకు మీ రాశికే గురుదృష్టి వల్ల సర్వదా సౌఖ్యమేనండి. పైగా లాభస్థానంలో కేతు సామాన్యుడు కాదు, ప్రత్యేకంగా విపరీతమైన అంటే లాభస్థానంగా దశమస్థానం అనేది మంచి వ్యాపారాల బాగా డెవలప్మెంట్ వ్యాపారంలో అంటే ఉద్యోగంలో కూడా అవ్వచ్చు, అది బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. సన్మానాలు జరుగుతాయండి. మీకు బాగా అభివృద్ధికరంగా ఉంటుంది. కాలసర్ప ప్రదోషంలో ప్లానెట్స్ ఉండిపోవడం, కుజుడు కూడా మనకి నీచస్థితిలో ఉండడం చాలా మంచిది కాదు ఈ నెల మొత్తం కూడా. అందుకని అమ్మవారి పూజ చేసుకోవడము, సర్పదోషాలకు సంబంధించిన పూజ చేసుకోవడము, అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం వలన, ఇవన్నీ చేసుకోవడం వలన కొంతమంది చూడండి ఆశ్లేష బలేవు అంటుంటారు సార్, అవి పూజలు చేసుకోవడం వలన సర్పాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. ధనురాశి వారికి గజకేసరి యోగంలో సప్తమస్థానంలో ఉన్నాడండి. మీ రాశ్యాధిపతి లగ్నాధిపతి సప్తమస్థానంలో ఉంటే లేకపోతే మీ రాశ్యాధిపతి సప్తమంలో ఉంటే వాళ్ళు విదేశాలు పర్యటన చేస్తారు అని శాస్త్రం చెప్తోంది. దగ్గర సంబంధాలు వాళ్ళకి వస్తాయి అని ఉంది. ఫైనాన్షియల్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు అధికంగా రాణిస్తారు అని ఉంది. అలాగే మీకు ఎక్కడ డబ్బులు సంబంధించి ఒకవేళ దగ్గర చేతులు చేసే అవకాశం లేకుండా బాగుంటుంది అని అర్థం ఉంది. పైగా రాహు 3వ భావంలో ఉండడం వల్ల బాహులు మీకు చెప్తాడండి. మీకు పైగా రాహు మీకు మంచి వాయుతత్వ రాశిలో ఉన్నాడు, బ్రహ్మాండం కుంభరాశిలో ఉన్నాడు, బాగా బాగుంటుంది. ముఖ్యంగా చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి బాగుండము, వాహన సౌఖ్యం కలగడము, కష్టపడి విజయం ధనం సంపాదించడము. 3వ భావం రాహు చాలా శుభాలు చేకూరుస్తాడండి మీకు. శని 4th భావంలో శని కూడా అంత మంచివాడు కాదు. మీ చదువులో ఆటంకాలు కలిగించడము, మీ తల్లిగారికి ఆటంకాలు కలిగించడము హెల్త్లో. అలాగే కొంత రైతులకి నష్టాలు రావడం జరుగుతుందండి. ఏదేమైనా 5th హౌస్ లార్డ్ కూడా కుజుడు కూడా కొద్దిగా నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి మీ పిల్లలకు శ్రద్ధ వహించాలి మీ పిల్లల పట్ల. కానీ ఆ రవి బుధులు 6వ భావంలో ఉండడం వల్ల యోగాన్ని కలిగిస్తారండి. కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి, అయితే కొంతమందికి ఏమో విజయం సాధిస్తారు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో, కొంతమందికి ఏమో ఇదేంటి శత్రు భయం లేకుండా, రుణ భయాలు లేకుండా, రోగ భయాలు లేకుండా హాయిగా ఉంటారు. మీకేంటంటే గురు చంద్రులు 7వ భావంలో ఉండడం వల్ల వివాద వేడుకలు, శుభకార్యాలు, అదృష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. వ్యాపార అభివృద్ధి బ్రహ్మాండం చేసుకుంటారు. 29, 30 తారీఖుల్లో ఈ పెళ్ళిళ్ళు అవ్వడమో, అదే భార్యాభర్తలు కలవడమో, లేకపోతే వ్యాపారాభివృద్ధి కలగడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. అలాగే చంద్రమంగళ యోగంలో ఉన్నారండి. 8వ స్థానము అంటే తలవంతలంకి వచ్చే ఆదాయము, కోర్టు కేసులు ఏమంటే సపోజ్ రావాల్సిన ఆస్తుపాస్తులు ఏమంటే అవి రావడము, ఇటువంటివన్నీ కుజచంద్రుల కాంబినేషన్ వల్ల బాగుంటుందండి. మీకు ఆయుర్దాయం కూడా ఎక్కువ ఉంటుంది. భాగ్యస్థానంలో కేతువు, పుణ్యక్షేత్ర దర్శనాలు, గురుగారు పీఠాధిపతులతో కలవడాలు ఎంత అద్భుతంగా ఉందండి. కానీ ప్రొఫెషనల్గా మీరు కొద్దిగా వెనకబడిపోతుంటారండి. ముఖ్యంగా కోల్ సంబంధించిన విషయాల్లో వాళ్ళు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్ అంటే సర్వీస్ కార్యకర్తలు ఉన్నటువంటి ఉద్యోగాల్లో గవర్నమెంట్ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళకి ఆదాయం తక్కువ, కష్టపడడం ఎక్కువ. కష్టపడింది ఏది రాదండి. పైగా లాభస్థానానికి మాత్రము మీకు చక్కటి గురుదృష్టి ఉంది కాబట్టి లాభాలు అధికంగా వస్తాయండి. 9th భావం బాగుంది, 11వ భావం బాగుంది కాబట్టి లాభాల విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరో, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతీరుతుంది. ఏదేమైనా మీ రాశి వారికి కాలసర్ప దోషంలో రాహుకేతులు ఉండడము, మీ రాశి వాళ్ళు అన్ని రాశులకు అలాగే ఉన్నాయనుకోండి, కుజుడు కూడా కాలసర్ప దోషాలు ఉండడం వల్ల కాళహస్తిలో పూజ చేయించుకోవడము, లేకపోతే మీ దగ్గర ఉన్న ఊళ్ళలో రాహుకేతులు పూజ చేయించుకోవడము, మంగళవారం రాహుకేతులు పూజ చేయించుకోవడము, లేకపోతే అమ్మవారి గుళ్ళో పూజ చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల దర్శనం చేసుకోవడం వలన సర్పదోషంకి చాలా మటుకు పరిహారం అవ్వడం అవకాశం ఎక్కువ ఉంది. మకర రాశి వారికి 2వ భావంలో రాహువు ఉన్నాడు. అంతగా కుటుంబంలో డెవలప్మెంట్స్ కానివ్వడండి, కానీ గురుదృష్టి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఇబ్బంది పడరు. కుటుంబంలో కూడా మీకు సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంది. కానీ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, మీ చెల్లెళ్ళని కలవడము, కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయడం, వెంచర్స్ కంటేనండి ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. మీకు ఆలోచనలు బాగా వస్తుంటాయి, కార్యరూపం దాల్చడము, ఎక్కువ షార్ట్ జర్నీస్కి మీరు ప్రాముఖ్యత ఇస్తుంటారండి. మకర రాశి వారికి, మకర రాశి వాళ్ళకి 4th హౌస్ లార్డ్ కూడా సప్తమంలో ఉన్నాడు. ఈ కనెక్షన్ కూడా ఫారిన్ సంబంధించిన వ్యవహారాలే. సో చదువు రీత్యా బహుశా మీరు విదేశాలు వెళ్తారేమో, మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువగా ఉంటుంది.
చంద్రుడితో కలిసిన కుజుడు కాబట్టి. అలాగే భూములు, వాహనాలు మీకు కలిసి వచ్చే అంశాలు చెప్పచ్చు. రవిబుధుల కాంబినేషన్ వల్ల పంచమ స్థానం రవిబుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే పుత్ర సంతానము జననము, పుత్రికా సంతాన యోగం కలగడానికి, ఫైనాన్షియల్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, ఆస్ట్రాలజర్స్కి చాలా మంచి కాలం. అంతేకాకుండా మీరు రాజకీయ రంగంలో ఉంటే ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వేళపడ్డ భోజనం చేయడము, ధర్మకార్యాలు, శుభకార్యాలు చేయడము, మాట నేర్పడతనం పెరగడం, ఇవన్నీ మీకు రవిబుధులు బాగా ఇచ్చారండి. ఆరోభవంలో గురుడు మీకు సర్వదా శ్రేష్టంగా ఉంటాడు. గురుడితో కలిసి చంద్రుడు కాబట్టి శత్రుభయం లేకుండా, రుణభయాలు లేకుండా హాయిగా సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉండడమే కాకుండా మీరు మీ మేనమాల వల్ల వచ్చే అదృష్టంగా మీకు కలగబోతుందండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఏమైనా ఉంటే విజయం సాధిస్తారు. సప్తమ స్థానంలో చంద్రుడు కలిసి కుజుడు కాబట్టి చంద్రమంగళ యోగంలో ఏర్పడి మీకు భూములు కొనుక్కోవడానికి, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ. భార్యాభర్తల యొక్క అనురాగము, కొత్త పెళ్ళిళ్ళు అవ్వడం అవకాశం ఉంది. కానీ కేతు అష్టమంలో ఉండడం తప్పు. ఆరభంలో గురుడు, అష్టమంలో కేతు కొద్దిగా మిమ్మల్ని సప్తమ భావానికి కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఇద్దరు పాపుల మధ్యలో సప్తమ భావం ఉండిపోతే కొద్దిగా ఆ భావాన్ని కొద్దిగా వీక్ అయిపోతుంది అంటాం, జనరల్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఇక అష్టమంలో కేతు ఉండడం వల్ల మీకు ఆరోగ్య విషయంలో కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా భాగ్యస్థానానికి చెడుదొస్తుంది కాబట్టి భాగ్యం వృద్ధి కాదు. అంటే విదేశాలు వెళ్ళడము, చదువు రీత్యా తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మీకు వ్యాపారాభివృద్ధి కూడా, వ్యాపారాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది. కానీ ఉద్యోగ రీత్యా మాత్రం బాగా ధనం సంపాదించుకుంటారండి. అందులో ఏమీ తేడా లేదు. పైగా ఫైనాన్స్ రంగంలోనూ, వ్యాపారాల్లోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలో కూడా వాటిలో మీరు బాగా మంచి విజయం సాధిస్తారు. కొంతమందికి వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్ర కోవిదులకి బ్రహ్మాండంగా మంచి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అలాగే 12వ భావన కూడా మీకు గురుదృష్టి వల్ల కొద్దిగా ధన ఖర్చు అయినప్పటికీ మీ సన్మానాలు మాత్రం బాగా జరుగుతాయి. ముఖ్యంగా రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయి కాబట్టి, కుజుడు కూడా ఉండిపోయాడు కాబట్టి సర్పదోషం కాబట్టి కాళహస్తిలో పూజ చేయించుకోవడము, మంగళవారం రావుకేతులు పూజ చేయించుకోవడము, అమ్మవారి పూజలు చేయించుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామికి నిరంతరము మంగళవారం పూజ చేయించుకోవడం వల్ల సర్పాల వల్ల వచ్చే దోషాలు తొలగడమే కాకుండా మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి మీ రాశిలోనే రాహు ఉండడం, చికాకులు, కోపాలు, మనస్పాతులు, ఏవో డిస్సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. కానీ మీకు భగవంతుడు ఏం చేశాడంటే గురుని దృష్టి పెట్టించాడు మీ రాశి మీద. కాబట్టి సర్వదా శ్రేష్టంగానే ఉంటారు. అది వాయుతత్వ రాశిలో కాబట్టి గురుడు యొక్క చూస్తాడు కాబట్టి, రాహు ఉన్నాడు కాబట్టి సరదాగా ప్రయాణాలు చేస్తారు, ప్రయాణం చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో విమానం ఎక్కి ఆశ్చర్యపోకర్లా. పైగా ఇప్పుడు విమానం కూడా ఎక్కుతారు కూడా. ఎందుకని విదేశాలు వెళ్ళబోతున్నారు మీరు. ఖచ్చితంగా 2.5 సంవత్సరాల్లో మీరు విదేశాలు వెళ్ళి తీరుతారండి. పైగా 12th హౌస్ లార్డ్ మీకు ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి శని మీకు విదేశ పర్యటన జరుగుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ధన సంపాదన ఎక్కువ ఉంటుందండి మీకు. పైగా రవిబుధులు 4th భావం ఉన్నారంటే చాలా అదృష్టం ఉంటాయి. భూములు, వాహనాలు, గృహసౌఖ్యము, పైగా సంగీతంలో శ్రేష్ఠుడు అనిపించుకోవడము, ఇవన్నీ బాగా ఉన్నాయి మీకు. పైగా కొంతమందికి రైతులు అంటారు సార్, వాళ్ళకి బాగా పంటలు పండి ధనం సకాలం చేకూరడం జరుగుతుంది. ఏదైనా గురుచంద్రుల కాంబినేషన్ చాలా బాగుందండి. పంచమస్థానంలో గురుడు అంటే మీ పిల్లలకి మీ వల్ల మీ జాతకంలో ఇది ఈ గురు ప్రభావం మీ పిల్లలకి బాగుంటుంది. మగపిల్లలకి, ఆడపిల్లలు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే వాళ్ళు గట్టెక్కుతారు. గజకేసర యోగంలో ఉన్నారు. 29-30 తారీఖులో మరింత అభివృద్ధి పిల్లలకి. అంతేకాకుండా మీరు షేర్ మార్కెట్లో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారు 29-30 తారీఖుల్లో. అలాగే మీరు 29-30 తారీఖులో కొంతమందికి అయితే ప్రమోషన్స్ రావడము, కొంతమందికి అయితే పదవులు రావడం, ఈ రాజకీయ రంగంలో రాజకీయ రంగంలో ఉన్నారు, వాళ్ళకి పదవులు రావడము, ప్రజాదరణ, అవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. పంచమ భావం అంటే అదృష్టం అని చెప్పచ్చు. పైగా సాహిత్య రంగంలో కూడా, కళారంగంలో కూడా అభిరుచి ఉంది మీకు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. కుంభరాశి వారికి 6వ భావంలో కుజుడితో కలిసినటువంటి కుజచంద్రులు అంటాం కదా, చంద్రమంగళ యోగంలో ఉన్నారండి. బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే మేనమామలు బాగుండడము, మీరు కోర్టు కేసులు కానీ ఇట్లా చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఆస్తిపాస్తులు తగాదాలు ఉంటాయి కదా, వాటిలో మీకు బాగా విజయం సాధించడానికే అవకాశాలు 6వ భావంలో ఉంది. నిజంగా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయండి, విజయం సాధిస్తారు. 7వ భావంలో కేతు ఉండడం వల్ల దోషం అండి. 7వ భావంలో కేతు అంటే భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం తక్కువ, దూరంగా ఉంటారు. కాకపోతే కొంత సందర్భాల్లో మీకు పెళ్ళిళ్ళు అవ్వడం తక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి మీకు. ఎందుకంటే కాలసర్ప దోషాలు ఉండడమే కాకుండా శనీశ్వరుడు అష్టమస్థానం చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఏదైనా భాగ్యస్థానం గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. భాగ్యస్థానం కూడా కోర్టు కేసులు చూస్తూ ఉంటాయి. భాగ్యస్థానాధిపతి బాగుండి భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందంటే మీరు కోర్టు కేసులు లా సంబంధించిన వాటిలో విజయం సాధిస్తారు. 6-8 భావాలు ఎలా చూస్తామో భాగ్యస్థానాన్ని కూడా చూస్తామని కొన్ని బుక్స్లో కూడా చదివాను నేను. అంతేకాకుండా మీ భాగ్యం వృద్ధి అవుతుంటుందండి మీకు బాగా. అంటే మీరు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు, లేకపోతే తీర్థయాత్రలు,
ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగిపోతుంటుంది, ఉన్నతమైన విద్య బాగా ఉంటుందండి. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగాల డెవలప్మెంట్స్, ఉద్యోగాల ప్రమోషన్స్, పై అధికారుల యొక్క మన్ననలు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మరింత అభివృద్ధి ఎక్కువగా ఉంది. ఏదైనా లాభస్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుందండి. అంటే భాగ్యస్థానానికి గురుదృష్టి ఉంది, భాగ్యాధిపతి వచ్చిలో ఉన్నాడు, లాభస్థానానికి లాభాధిపతి చూసుకుంటున్నాడు. ఇక మిమ్మల్ని పట్టుకోవడం తరమా అంటే లాభాలు బిజినెస్లో బాగా ఉన్నతంగా రాణిస్తారండి. మీ దాంట్లో ఎస్ట్రాలజర్స్ అంటే వాళ్ళ వాక్శుద్ధి ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా మీ ఫైనాన్స్ రంగంలో ఉంటే వాళ్ళకి బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. ఇలాగా 11వ భావంలో వ్యాపారాభివృద్ధి, ధనప్రాప్తి, ఐశ్వర్యవృద్ధి, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు రావడము, ఉన్నతంగా గౌరవింపడడం జరిగి తీరుతుంది. కానీ కలసర్పదోషంలో రాహుకేతులు ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. కాబట్టి మీరు కాళహస్తిలో కానీ అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవడం వల్ల చాలా మంచి పొజిషన్ ఉంటారండి. ముఖ్యంగా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకుంటే రాహు కేతువుల దోష పరిహారం అయితే తీరుతాయి. మీనరాశి వారికి కష్టపడితే కానీ ఫలితం దక్కదంటారు కదా. శని శుక్రులు మీరు రాశిలో ఉండడం వల్ల ఒక గ్రామానికి అంటే గ్రామానికి సంబంధించిన వ్యవహారాలు మీరు సక్సెస్ అవుతారండి. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. కష్టపడి మీరు ఉన్నతంగా రాణించడానికి మీరు కష్టపడతారు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటారు తప్ప ఈ మిగతా వాళ్ళని మన జాతకాలను అంత పెద్దగా అంటే నమ్మండి, చూడండి. బట్ ఏంటంటే మీ కష్టంలోనే మీరు విజయం సాధిస్తారు, దాంట్లోనే సుఖం ఉంది అంటాం కదా. పైగా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా బాగా పెరుగుతుందండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీ దగ్గర పడి ప్రయాణాలు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతూ ఉంటారు. బహుశా మీరు షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగాలు ఇచ్చి వెళ్ళడము, లేకపోతే మీ తమ్ముళ్ళు కలవడం వెళ్ళడము, మీ కొత్త ఐడియాలు రావడము, వాహన యోగం కనుక్కోవడం జరుగుతుంది. అయినా గురుచంద్రుల కాంబినేషన్ చాలా బాగుంది. వల్ల ఏంటంటే గజకేసరి యోగం ఏర్పడి తల్లిగారికి బాగుండడము, తల్లిగారికి అదృష్టం పట్టడము, అలాగే మీ మ్యూజిక్లో బాగా డబ్బు సంపాదించడము, 29, 30 తారీఖులో మీకు అవకాశాలు రావడము, పైగా గురుడి ప్రభావం వలన ద్వితీయ 4వ భావంలో భూములు, వాహనాలు, గృహాలు, సౌఖ్యం కలగడము, అంతేకాకుండా రైతులకి బాగా డబ్బు సంపాదించడం జరుగుతుందండి. పుత్రిక జరగడం కలుగుతుంది. గజకేసరి యోగం అద్భుతంగా ఉందనుకోండి. చంద్రమంగళ యోగం కూడా మీకు ఉంది. గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, ఈ రెండు కూడా సంప్రాప్తించిపోతున్నాయి. చాలా అద్భుతంగా ఉందండి. మీ పుత్రికా యోగాలు బాగున్నాయి. స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారు. కళారంగంలో అభిరుచి చాలా అద్భుతంగా రాణిస్తారు. మీకు కేతువు ఉంటాడు కదా ఆరంభంలో, ఆయన మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేది చేస్తుంటాడండి. శత్రువుల వల్ల భయం లేకుండా, రోగాల వలన అసలు భయం లేకుండా, ఎప్పుడు ఆనందంగా, అదృష్టవంతుడిగా, తృప్తిగా ఉంటూ, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తూ, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ఉంటారు మీరు. కాకపోతే అంటే భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం కానీ, అనురాగం కానీ, ఆప్యాయతలు కానీ, ప్రేమ కానీ తగ్గుతూ ఉంటుంది. కొంతమంది సందర్భాల్లో పెళ్లి సంబంధాలు దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయి. కానీ అష్టమ భావానికి వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉందండి. ఎందుకంటే గురుదృష్టి వల్ల మీకు దీర్ఘాయుర్దాయం అంటే అనారోగ్య సమస్యలు ఉండవు అంటాం కదా, ఉండవు. తలవంతరంకి వచ్చే ఆదాయము, సేవకాజనము, ఇవన్నీ కూడా బాగున్నాయండి. భాగ్యస్థానం కూడా మీకు అద్భుతంగా ఉంది. భాగ్యాధిపతి కూడా మీకు చాలా యోగాన్ని కలిగించేట్టుగా ఉన్నాడు, మీ రాశిలో ఉన్నాడు. మీకు చక్కగా ఉన్నతమైన విద్య రావడానికి, ఉన్నత విద్య ఇచ్చే విదేశాలు వెళ్ళడానికి ఒక అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 10వ భావంకి గురుదృష్టి, 10th హౌస్లో 10th హౌస్ చూసుకోవడం వల్ల వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కవితులకి వీళ్ళకి బాగా రాణిస్తారండి. ఫైనాన్స్ రంగంలోనూ, ఎడ్యుకేషన్ సంస్థలోనూ, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, ఇటువంటి వాటిల్లో మీరు బాగా ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా వ్యయభావానికి రాహు ఉండడం వలన, రాహు దృష్టి ఉండడం వలన కాదు, వ్యయభావంలో రాహు ఉండి రాహు గురుదృష్టి ఉండడం వలన మీకు చక్కగా ప్రయాణాలు చేస్తారు. కానీ రాహు వలన వచ్చే దోషాలు పరిహారం అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉండిపోవడం వలన సర్పదోషం ఉండడము, సవ్యకా సర్పదోషము, అలాగే కుజుడు కూడా వల్ల సర్పదోషం ఉండడం వల్ల మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల కానీ, కొంతమంది చూడండి మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయించుకోవడం వల్ల కానీ, అదే సర్పదోషం వలన కొంతమందికి నాగప్రతిష్ఠ చేయించుకోవడం వల్ల కానీ, ఇలాగా మీకు చాలా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయించుకోవడం మంచిది. 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీసు, పరిహారాలు అంటాం కదా, ఏంటయ్యా అంటే ముఖ్యంగానండి ఈ వారం మొత్తం కూడా ఇందాక అన్ని చాలు చెప్పినట్టుగానే రాహుకేతుల మధ్యలో బాగా ఉండిపోయాడు ప్లానెటరీ పొజిషన్స్. అందుకనే మంగళవారం రాహుకి పూజలు చేయించుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. మీకు తెలుసు రావుకాల పూజలు అంటే అమ్మవారి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు.
సర్పదోషం కోసం కొంతమంది ఏమో ఆశ్లేషబాలని, కొంతమంది సర్పదోషం కోసం పూజలు చేస్తుంటారు. అదొకటి. కాళహస్తిలో పూజ చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహుకేతు వల్ల వచ్చే దోష పరిహారం అయిపోతూ ఉంటాయి. అదొకటి ఉందండి. అంతేకాకుండా కుజుడు కూడా సర్పదోషం. కుజుడు కూడా నీచ స్థితికి వెళ్ళిపోయాడు కదండి. అదే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఏం లాభాలు లేవు. అంత డల్గా ఉంటారు. నష్టాలు రావడానికి అవకాశం ఉంది. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు, వీలుంటే మోపిదేవి ఊళ్ళో అలా సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. అదే కాలసర్పదోషంలో ఉన్న ప్రతి రాశి వారికి కూడా ఏ రాశి వారికి అభివృద్ధికరంగానూ సంతోషంగానూ ఉండడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. ఈ నెల మొత్తం కూడా మనకి ఎంత అద్భుతమైన కాలం కాదని చెప్పవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసం కూడా వచ్చేసింది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి మనం. కాబట్టి ఈ అసలు దోషాలు పోవాలంటే యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి అవి మేము పూజించడం కాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టిన వాళ్ళకి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలతో పూజ చేసుకున్న వాళ్ళకి చక్కటి ఫలితాలు, అదృష్టం తోడవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈశ్వరాభిషేకాలండి. ఈశ్వరుడికి మల్లెపూలతోనూ తులసి దళాలతోనూ పూజ చేసుకుంటే ఐశ్వర్య సిద్ధిట. అది ముఖ్యంగా మీనరాశి గురించి చెప్పగల అంశం ఏంటంటే, ఈ మీనరాశి కాదు అన్ని రాశులు వాళ్ళు కూడా ఈశ్వరుడికి ఇప్పుడు మనన్నీ కూడా మల్లెపూలు బాగా వస్తుంటాయండి. మల్లె పువ్వులతోటి అష్టోత్తరాలు కానీ శతనామాలు కానీ ఆయనకి అభిషేక అనంతరము పూజ చేసుకుంటే, మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు భార్య భర్తలు అనురాగ దాంపత్య జీవితం ఒకళ్ళనొకరు వదిలిపెట్టి ఉండరు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అయి తీరుతుంది. నేను చెప్పేది కాదండి, ఈ శాస్త్రం ఏం చెప్తుందో మన బుక్స్లో మనం అంత పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది చెప్తున్నా. మీకు తెలియదేం కాదు. మల్లెపూలతోటి పూజ చేసుకోవడం సర్వదా శ్రేష్టం. అలాగే శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే కొంతమంది మారేడు దళాలతోటి, అంతేకాకుండా మనం చెప్పే తులసి దళాలతోటి మారేడు దళాలతో పూజ చేస్తే ఐశ్వర్య సిద్ధి, అఖండ ధన ప్రాప్తి, రాజయోగ ప్రాప్తి అంటారా, అదొకటి. సో ఈ విధంగానండి మనకి ఏది వీలుంటే అది, మనకి భగవంతుని బుద్ధి ఎలా పుట్టిస్తే అది, అలాగే మనం పూజలు చేసుకోవడం వలన, ముఖ్యంగా దేవుడికి దగ్గర అవ్వడం వలన, స్వామివారు నిరంతరం మనస్ఫూర్తిగా కొలవడం వల్ల ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క 5 నిమిషాల పాటు స్వామివారు మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటుంది ఆ దేవుడు, అమ్మవారైనా సరే, అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు, తర్వాత మన శ్రీశైల బ్రహ్మరామమ్మ వారికి ఉన్న పట్టు పవర్ అంతా ఇంత కాదు కదండి. పైగా మనం చాలా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటాం కదా, ఆ పైగా అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకుంటాం కదండి. అలా చేసుకోవడం వలన శక్తిపీఠాలు అంటారు, అమ్మవారి శక్తిపీఠాలు, అలా దర్శనాలు చేసుకోవడం వలన ముఖ్యంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉంటే ఈ గ్రహాల వల్ల దోషాలు ఏమైనా ఉంటాయంటారా? ఏమి ఉండవు. అన్ని రంగాల్లో మనం ముందంజలో ఉండము. భార్యాభర్తలు, పిల్లలు, మనంతా సుఖసౌఖ్యాలతోటి ఎప్పుడూ ఆనందంతో ఐశ్వర్య ప్రాప్తి ఉండడంతో పాటు తృప్తిగా అన్ని రంగాల్లో ముందంజలో ఉండేట్టుగాను మీరు ఉంటారని, ఎప్పుడు తృప్తిగా, ఎప్పుడు ఆహ్లాదకరంగా, సంతోషంగా నవ్వుతూ ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.